చచ్చిపోయిందా రాజుగారు కనబడ్డాడు నీకు రాజుగారు సత్యనా కొంచెం పక్కదారు పాలు జై కాంగ్రెస్ ఇటు कैबिनेट मीटिंग गौरव मुख्यमंत्री यनमల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసిన ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేస్తారని ప్రకటించిన సందర్భంగా నిన్న క్యాబినెట్లో ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ మంజూరు చేయడం కోసము క్యాబినెట్ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. అందుకోసం విధి విధానాలను నిర్ణయించుకుంటూ దాని గురించి ఒక సబ్ కమిటీ కూడా చేయడం జరిగింది. గతంలో జరిగినటువంటి 10 సంవత్సరాల పాలనలో రూపాయలు 28 కోట్లు మాత్రమే రైతు రుణమాఫీ చేయడం జరిగింది. కానీ ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఏదైతే జూలై 23 కంటే ముందు లోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఏకకాలంలో 2 లక్షలు రుణము మాఫీ చేయడానికి తీర్మానించడం జరిగింది. కావున ముఖ్యమంత్రి గారికి మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానటువంటి ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన 8 నెలల లోపే ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ నిన్న కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులమే కాకుండా ఇతరత్ర రైతులందరూ కూడా సంతోషకరమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సబ్ కమిటీకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ తెలంగాణలో దాదాపు 40 లక్షల పైన రైతులు ఈ యొక్క 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో పొందేటువంటి పరిస్థితి. అలాగే 31,000 కోట్ల రూపాయలు ఇలా రైతులకు రుణమాఫీ కింద వారు బడ్జెట్ కేటాయించేటువంటి పరిస్థితి. ఈ విధంగా ఏదైతే మాట ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ మడమ తిప్పకుండా
మాట తప్పకుండా ఏదైతే ఇచ్చినటువంటి మాటను తప్పనిసరిగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఆ రోజు ఇతరత్ర విపక్షాలు అంతకుముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ లేకుంటే బీజేపీ పార్టీ కానీ కేంద్రంలో రైతులకు ఏనాడు కూడా రుణమాఫీ చేస్తానే చేసినటువంటి పాపన పోలేదు. ఇలా దశల వారీగా చేస్తామన్నటువంటి పార్టీ కూడా ఇవాళ ఒక్క రైతు కూడా న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఇలా సబ్కమిటీలో తీర్మానం చేసి తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇలా హర్షం వ్యక్తం చేస్తూ మా ముఖ్యమంత్రి ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాశాఖ చేస్తూ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రైతు నేస్తం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రైతు బిడ్డ యనమల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకటించినటువంటి క్రమంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేసే క్రమంలో నిన్న కేబినెట్ సమావేశంలో మొత్తం ఏకకాలంలో రైతు 2 లక్షల రూపాయల రైతులకు ఉన్నటువంటి రుణమాఫీ చేస్తామనేటువంటి హామీకి అనుగుణంగా నిన్న కేబినెట్లో తీర్మానం చేసి ఖచ్చితంగా ఏకకాలంలో ఈ రాష్ట్రంలో ఏదైతే మనం వ్యవసాయ రుణం తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా ఉపశమనం కలిగించాలనేటువంటి ఏదైతే వాగ్దానం చేసినో నిన్న తీర్మానం చేసినటువంటి సందర్భంగా వాళ్ళందరకు విధి విధానాలు రూపొందించడానికి సబ్ కమిటీ వేసినటువంటి సందర్భంగా ఈరోజు రైతన్నల పక్షాన యావత్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పక్షాన రైతుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రివర్గానికి మరియు ఈ సబ్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఒక్కొక్కడిగా అన్ని హామీలు అమలు చేస్తూ నిన్ననే మరి కార్యక్రమం చేపట్టినటువంటి సందర్భంగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏదైతే గత పాలకులు ఏదైతే గత ప్రభుత్వం ఉన్నదో గత ప్రభుత్వం 2 పర్యాయాలు రుణమాఫీ చేసినప్పటికీ కూడా అరా కొర ఎక్కడికి కాకుండా వాళ్ళకు అసలు వడ్డీలకే మొత్తం వాళ్ళు చెల్లించినటువంటి మొత్తం వడ్డీలకే పోయిందనేటువంటి విషయం యావత్ రైతాంగానికి తెలుసు. ఇతల వారిగా ఏంటంటే జ్ఞాపక కొద్ది డబ్బు విడుదల చేసి ఇది కాకుండా రైతాంగం చేసినటువంటి అప్పు మరి కుప్పలుగా మారినటువంటి పరిస్థితిలో రైతన్నలకు తెలుసుదంతా కూడా. కాబట్టి ఈ సందర్భంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం అనేటువంటిది చాలా ఉదావాహమైనటువంటి విషయం. ఎందుకంటే ఇది కాకుండా ఉప్పు మిరపకాయకైనటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి ఉంటాయి. ఎందుకంటే స్వయంగా అప్పుడు చూసినాం. అప్పుడు రైతులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉదాహరణ చూసినట్టంటే పెద్దూరులో ఉన్నటువంటి సింగిల్ విండో తరఫున లోన్లు తీసుకున్నటువంటి ఏదైతే వ్యవసాయ రుణాలు తీసుకున్నటువంటి రైతులందరూ కూడా ఎదుర్కొన్న సమస్యలు యావత్ రాష్ట్రంలో ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఎటు కాకుండా మాఫీ చేసినటువంటి సందర్భంగా మరి ఈ ప్రభుత్వం ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో చేసి రైతులు ఆదుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంగా వారికి మేమందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇది రైతు ప్రభుత్వంగా నిలుస్తుంది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయాన్ని పండగలా చేయాలనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో యావత్ మంత్రివర్గం అంతా కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు అందరు మంత్రులందరికీ మొత్తం ముఖ్యమంత్రి గారికి మరొక హృదయపూర్వక ధన్యవాదాలు.